మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఇటు పాలస్తీనా మిలిటెంట్లు గ్రూప్ హమాస్ పై పూర్తి పట్టు సాధించాయి. అంతకుముందు లెబనాన్లోని హెజ్బొల్లాను దారికి తెచ్చుకుంది. అటు తర్వాత యెమెన్లోని హౌతీలపై తరచూ దాడులు చేస్తూ పైచేయి సాధించింది. ఇక చివరకు పని పట్టాల్సింది ఇరాన్ను. గత 2-3 రోజుల నుంచి ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందన్న వార్తలు ఇంటర్నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ ముహూర్తం చూసుకొని ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ తో పాటు ఇరాన్ మిలిటరీ బేస్ పై దాడి చేసింది. ఇరాన్ కు చెందిన 2 టాప్ కమాండర్లను లేపేసింది. తాజాగా ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. అందరూ ఊహించినంత పనైంది. ఇరాన్పై దాడులు చేస్తామని గత కొంతకాలంగా చెబుతూ వస్తోన్న ఇజ్రాయెల్ శుక్రవారం నాడు అదను చూసుకుని ఇరాన్పై భారీ ఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది. ఇరాన్పై వందలాది డ్రోన్లతో ఎయిర్ స్ట్రైక్ చేసింది. ముఖ్యంగా ఇరాన్కు చెందిన అణ్వాయుధాల సైట్లతో పాటు మిలిటరీ బేస్లపై దాడులు చేసింది. ఇరాన్కు చెందిన 2 టాప్ కమాండర్లను లేపేసింది. దీంతో మరోమారు మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి. యుద్ధం సరికొత్త రూపును సంతరించుకుంటోంది. ఇరాన్కు చెందిన ప్రభుత్వ టెలివిజన్లో కొన్ని ఇమేజ్లను ప్లే చేసింది. సెంట్రల్ ఇరాన్లోని నట్నాజ్లోని 2 న్యూక్లియర్ ప్లాంట్లపై పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు చేసిందని ఇరాన్ టెలివిజన్ వెల్లడించింది. శుక్రవారం తెల్లవారుజామున 3:30 స్థానిక కాలమాన ప్రకారం టెహరాన్లోని భారీ ఎత్తున పేలుళ్లు సంభవించడంతో ఆకాశమంతా నల్లటి దట్టమైన పొగలు ఆవరించాయి. అలాగే ఇరాన్కు చెందిన మెయిన్ కమాండ్ హెడ్ క్వార్టర్ వద్ద కూడా దట్టమైన నల్లటి పొగ కనిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. తూర్పు టెహ్రాన్లో బలమైన మిలిటరీ దళాలు ఉన్న ప్రాంతంపై కూడా పెద్ద ఎత్తున డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ డ్రోన్ల దాడుల్లో పలువురు సీనియర్ మిలిటరీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో మేజర్ జనరల్ హుస్సేని సలామీ ఒకరు. ఆయన రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్గా ఉన్నారు. ఆయనతో పాటు ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మహ్మద్ బాగేరీ కూడా దుర్మరణం పాలయ్యారని ఇరాన్ టెలివిజన్ వెల్లడించింది. అలాగే హుహ్ముద్ మెహోదీ తెహరాన్చి, ఆయన ఇరాన్లో ప్రముఖ ఫిజిక్స్ ప్రొఫెసర్. అలాగే పెరియుద్దీన్ అబ్బాసీ, మాజీ ఇరాన్ అటామిక్ ఆర్గనైజేషన్ హెడ్ కూడా ఇజ్రాయెల్ డ్రోన్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాం గుండెపై దాడులు చేశామని చెప్పారు. ఇరాన్లోని నట్నాజ్ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేశామని నెతన్యాహు వివరించారు. ఇరాన్కు చెందిన టాప్ న్యూక్లియర్ సైంటిస్టులతో పాటు ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రధాని వివరించారు. ఇక ఇజ్రాయెల్ మిలిటరీ అధికారుల సమాచారం ప్రకారం డజన్ల కొద్దీ డ్రోన్లను ఇరాన్పై ప్రయోగించామని చెప్పారు. మరో ఇజ్రాయెల్ అధికారి మాత్రం ఇరాన్పై మరో 2 వారాల పాటు దాడులు కొనసాగిస్తామని తెలిపారు. గగనతలంలో తమకు పోటీ ఎవరూ లేరని చెప్పడానికి మరో 2 వారాల పాటు దాడులు చేయాల్సి వస్తోందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు చెబుతున్నారు. ఇక ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు మాత్రం ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాటు ఇరాన్కు చెందిన డజన్ల కొద్దీ రాడార్లను, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లాంచర్లను ధ్వంసం చేశామని వివరించింది. ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసిన తర్వాత ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసింది. ఇరాన్ సుమారు 100 డ్రోన్లను ఇజ్రా వైపు ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు ఇరాన్ డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నామని తెలిపింది. ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ దాడులకు ప్రతిదాడులు చేశామని ఇప్పటి వరకు అంగీకరించలేదు. ఇదిలా ఉండగా అమెరికా మాత్రం ఈ దాడులతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు ఇరాన్కు మధ్య ఆదివారం 6వ రౌండ్ న్యూక్లియర్ సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి సమావేశం కాబోతున్నాయి. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గురువారం వాషింగ్టన్లో మాట్లాడుతూ త్వరలోనే మంచి ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయని అన్నారు. అయితే ట్రంప్ మాత్రం ఇరాన్పై దాడులు చేయొద్దని ఇజ్రాయెల్ను కోరారు. ఎందుకంటే సవ్యంగా జరుగుతున్న చర్చలను అడ్డుకట్టపడే అవకాశం ఉందని ట్రంప్ ఉద్దేశంగా కనిపించింది. ఇక
ఇక నెతన్యాహు వాదన విషయానికొస్తే టెహ్రాన్ కావాలనే కాలయాపన చేయడానికి చేస్తున్న ట్రిక్ అని వాదిస్తున్నారు. కాగా అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలు ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాం నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది. ఇరాన్ అణు శుద్ధిని నిలిపివేయడానికుండా కాలయాపన కోసం అమెరికాతో మీటింగ్ అంటూ కాలక్షేపం చేస్తోందని నెతన్యాహు ఇరాన్పై వేసిన దాడులను సమర్థించుకున్నారు. తాజా దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఇజ్రాయెల్తో పాటు అమెరికాకు భారీ మూల్యం తప్పదంటూ హెచ్చరించారు. అల్లా అనుమతితో ఇస్లామిక్ రిపబ్లిక్ దేశాలు ఇజ్రాయెల్కు గట్టిగా బుద్ధి చెబుతుందన్నారు ఖమేనీ. తాజాగా ఇరాన్పై దాడులకు సౌదీ అరేబియా, ఒమాన్, తుర్కియాలు ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని సౌదీ అరేబియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దాడికి అమెరికాను కూడా బాధ్యుణ్ణి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ వారంలోనే ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని ముందే పసిగట్టిన ఇరాన్ ఒకవేళ తమపై దాడులు చేస్తే తమ ప్రాంతంలో ఉన్న అమెరికా బేస్లపైన దాడులు చేస్తామని హెచ్చరించింది. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియా తాజా పరిణామాలపై వాషింగ్టన్లో స్పందించారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో తమ ప్రమేయం లేదని పేర్కొన్నారు. తమ ప్రధాన లక్ష్యం మిడిల్ ఈస్ట్లో ఉన్న తమ దళాలను రక్షించుకోవడమే అని తెలిపారు. అమెరికా ప్రయోజనాలతో పాటు వ్యక్తిగతంగా ఎవరికీ హాని తలపెట్టాలని రాదని ఆయన ఇరాన్ను కోరారు. ఇక ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడానికి ప్రధాన కారణం గత కొన్ని సంవత్సరాల నుంచి యురేనియంను శుద్ధి చేసి ఆయుధాల గ్రేడ్కు తేవాలనుకుంటోంది. ఇక ఇరాన్ వాదన విషయానికొస్తే న్యూక్లియర్ ప్రోగ్రాం పౌరుల శాంతియుత ప్రయోజనాల కోసమని తమ చర్యను సమర్థించుకుంటోంది. అయితే ఇరాన్ కావాలనుకుంటే తమ వద్ద ఉన్న యురేనియంతో కేవలం 2 వారాల్లో అణ్వాయుధాలు తయారు చేసుకునే సత్తా కలిగి ఉంది. ఈ అణ్వాయుధాలను ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రయోగిస్తుందని నెతన్యాహు ఆందోళన చెందుతున్నారు. డైరెక్టర్ జనరల్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ రాఫెల్ గ్రోస్బీ తాజా పరిణామాలపై స్పందించారు. ఇరాన్లోని నాట్నాజ్లో జరుగుతున్న పరిణామాలను యుఎస్ న్యూక్లియర్ ఏజెన్సీ క్షుణ్ణంగా గమనిస్తోందన్నారు. ఇరాన్ అధికారులతో మాట్లాడి అక్కడ రేడియేషన్ లెవెల్స్ బాగా పెరిగాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. యుఎన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను చూసే సంస్థ గురువారం నాడు ఒక ప్రకటనలో ఇరాన్ అణుశుద్ధి నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిందని 2 దశాబ్దాల కాలంలో ఇదే మొదటిసారిని గుర్తు చేసింది. కాగా అక్టోబర్ 7, 2023న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడులు చేసిన తర్వాత మొదలైన యుద్ధం గత 2 సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. దీంతో ఇరాన్ ముందు చూపుతో అణ్వాయుధాలను సిద్ధం చేసి పెట్టుకుంటోంది. ఇది తమ దేశంపై ప్రయోగించే అవకాశం ఉందని భావించి ఇజ్రాయెల్ శుక్రవారం ఉదయం భారీ ఎత్తున డ్రోన్లతో దాడులు చేసింది. మరి దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇటు ఇరాన్, అటు హమాస్, హెజ్బొల్లా, హౌతీ మిలిటెంట్లు దాడులు చేస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.